తెలంగాణలోని మెదక్ జిల్లాలో గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరి పొలాల్లో నీరు చేరి పంట పనికిరాకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. నాట్లు కుళ్లిపోయి పొలాల్లోకి గుర్రపుడెక్క సైతం చేరిందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం కూచనపల్లి గ్రామానికి చెందిన రైతులు మంజీరా నది ఆధారంగా వరి సాగు చేస్తూ ఉంటారు. ఈసారి సాగునీటి రాకతో రోహిణీ కార్తెలోనే నారు పోసి నాట్లు వేసుకున్నారు. అయితే అధిక వర్షాల వలన సింగూర్ నుంచి నీళ్లు వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహించడంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని దాదాపు 20 ఎకరాల వరకు పంట పొలాలు మునిగిపోయాయంటూ రైతులు వాపోతున్నారు. భారీ వరద రావడంతో 5 ఎకరాలు నాటేసిన మునిగిపోయింది. 3 ఎకరాలు మొత్తం ఖరాబ్ అయింది. మొత్తం ఎకరాకు 25,000 చొప్పున ఖర్చు అయింది. వర్షం బాగా వారం రోజులు బొగ్గ కురిసింది. సింగూరు గేట్లు ఎత్తేసరికి నేను కౌలు చేస్తున్నా ఒక 6-7 ఎకరాలు, అందులో 3-4 ఎకరాలు మొత్తం పోయింది. 5 ఎకరాలు నాటేసిన కాబట్టి 3 ఎకరాలు నష్టపోయినా. ఎకరకు 25,000 కాబట్టి ఖర్చున. ఓ నెల అయితే కోత కోసడం జరగబోతుంది. మంచి నది వచ్చి కాబట్టి కూడా ఖర్చులు కాబట్టి నష్టపోయినాం. ఇప్పటికే వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంటంతా పనికిరాకుండా పోయిందంటూ రైతులు వాపోతున్నారు. సాగుదారులంతా చిన్నకారు కౌలు రైతులు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మేము ఇక్కడ నాటేయబట్టి 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఇక్కడ ఇంత వరద ఇండియానం నీళ్లు ఎప్పుడు కూడా రాలేవు. ఈసారి ఆ సింగూరు డ్యామ్ వలన బాగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి మా పొలాలన్నీ మునిగిపోయినాయి. ఇక్కడ మేము 4 ఎకరాలు నాటేసాము. 4 ఎకరాలకు 4 ఎకరాలు గుంట భూమి కూడా మిగలకుండా మొత్తం మునిగిపోయింది. 5 ఎకరాలు నాటేసినాం, మొత్తం మునిగిపోయింది. దున్నుడు, కేజీలు, మందు, మాకు మత్తు కైకిలు అన్నీ అయినాయి. మాకు గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే ఎకరాకు 20 నుంచి 25,000 వరకు పెట్టుబడులు పెట్టామని, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు. జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల మనకు మంజీరా నది పరివాహక ప్రాంతం అనేటువంటిది పూర్తిగా మనకు పొంగి పొర్లి వరద ఉధృతి అనేటువంటిది కొనసాగింది. అయితే దానివల్ల మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క పంట పొలాలను వరద అనేటువంటిది ముంచెత్తింది. ఇక్కడ వ్యవసాయ అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానీ ఇక్కడ తక్షణమే ఇక్కడ స్పందించి నష్టపరిహారాన్ని ఇప్పించాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుతున్నారు. శేఖర్, మెదక్ నుండి.